నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒక స్వయం వ్యక్త క్షేత్రం. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి భూలోకం పైన నేరుగా దిగి వచ్చినటువంటి క్షేత్రము చిలుకూరు బాలాజీ క్షేత్రము. అలాంటి ఒక క్షేత్రంలో తిరుమలకి ఏ నియమాలు వర్తిస్తాయో చిలుకూరుకు కూడా అలాంటి నియమాలు వర్తిస్తాయి. తిరుమల క్షేత్రం చుట్టూ 2 కిలోమీటర్ రేడియస్లో ఏ అన్య మత సంస్థ కానీ ఒక ప్రార్థనా స్థలాన్ని కానీ కొత్తగా నిర్మించడానికి అవకాశం లేదు. ఆ జీవోని మేము మళ్ళీ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని మీ ద్వారా. ఎందుకంటే ఇవాళ కొంచెం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నూతనంగా ఒక మస్జిద్ నిర్మాణం చేయాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభించినందువల్ల వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళంటే మాకు అభిమానమే. కానీ ఈ దివ్య క్షేత్రముగా ఉండేటటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఒక మతర సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఇవాళ రోజు మత ఘర్షణలు రాకుండా అందరూ ఐకమత్యంగా జీవించేటట్టుగా ఆ మత పెద్దల్ని కూడా మేము ప్రార్థించేది. ఇక్కడ ఏమైనా కూడా కొత్తగా ఏ మసీదు నిర్మాణం ప్రయత్నం చేయవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి అందరినీ ప్రార్థిస్తున్నాము. యథాతథంగా ఉండే విధంగా, ఇంతకుముందు ఎలా ఉండిందో అలాగే ఉండే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని మన పోలీస్ యంత్రాంగాన్ని, కలెక్టరేట్ ఆఫీస్ని, కలెక్టరేట్ గారిని ప్రార్థిస్తున్నాను. కలెక్టర్ పర్మిషన్ లేనిదే ఏ కొత్త నిర్మాణం, ఏ మత సంస్థ నిర్మాణం కూడా జరగడానికి వీల్లేదు. అలాంటిది కలెక్టర్ గారిని కూడా నేను జోక్యం చేసుకోవాలని ప్రార్థిస్తూ, ఏ ప్రయత్నమైనా ప్రారంభించి ఉంటే దాన్ని విరమించుకోవాలని మా సోదరుని విన్నవిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, విజ్ఞాపిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.